ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మీరు ఎండ్ వరకు చూడండి, మీకు ఒక నిజం బయటకు వస్తుంది. అదేంటంటే ఎన్ఏవికి ఎక్స్పెన్స్ రేషియోకి ఉన్న సంబంధం అండ్ ఎన్ఏవిని ఎక్స్పెన్స్ రేషియో ఎంత దారుణంగా ఇంపాక్ట్ చేస్తుందో మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏ యూట్యూబ్ ఛానల్లో మీకు చెప్పుండరు. మీకు ఒక క్లారిటీ ఈ రోజు కంపల్సరీగా నేను తెప్పిస్తాను. నేను మీ ఆకాష్, మీరు చూస్తుంది ఫైనాన్స్ విత్ అకి ఆకాష్. ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ, ఇది అందరికీ తెలిసిందే. అసలు ఎన్ఏవి మ్యూచువల్ ఫండ్స్కి ఏం చేస్తుంది అంటే రిటర్న్స్ ఇస్తుంది. అంటే 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు అంటే ఇలా ఎన్ఏవి పెరుగుకుంటూ పోతుంది. ఇది ఎన్ఏవి రిటర్న్స్ ఇస్తే, కానీ ఈ రిటర్న్స్ ని ఆపడానికి ట్రై చేసేది ఎక్స్పెన్స్ రేషియో. ఎన్ఏవికి ఎక్స్పెన్స్ రేషియో ఒక బద్ధ శత్రువు. ఎక్స్పెన్స్ రేషియో అనేది ఒక కట్టెకు చెదలబట్టినట్టు కొంచెం 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 మీ రిటర్న్స్ ని, ఎన్ఏవి పైన వచ్చే రిటర్న్స్ ని తినేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ మనం ఎన్ఏవి ఫార్ములా చూద్దాము. టోటల్ ఫండ్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్ డివైడెడ్ బై టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఆర్ యూనిట్స్. ఇక్కడ ఒక కొత్త కంపెనీ ఒకవేళ మ్యూచువల్ ఫండ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తే దాన్ని మనం ఎన్ఎఫ్ఓ అని అంటాం. ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్. లెటస్ సే ఒక కంపెనీ ఒక మంచి ఫండ్ ని ఇంట్రొడ్యూస్ చేసింది, అప్పుడు దాన్ని మనం ఎన్ఎఫ్ఓ అంటాం. ఆ న్యూ ఫండ్ ఆఫర్ లో ఎన్ఏవి ఆల్వేస్ 10 ఉంటుంది. ఎలాంటి కంపెనీ అయినా సరే ఒక కొత్త మ్యూచువల్ ఫండ్ ఇంట్రొడ్యూస్ చేస్తే దానికి ఎన్ఏవి వాల్యూ వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఫండ్ కి ఎట్లా గ్రోత్ వస్తుందో అట్లా మీ ఎన్ఏవి వాల్యూ అనేది పెరుగుకుంటూ పోతుంది. గ్రోత్ అంటే లైక్ రిటర్న్స్, లేకపోతే వాటి అందులో వచ్చే డివిడెండ్స్ ప్లస్ ప్రాఫిట్స్, ఇలాంటివన్నీ కలుపుకొని మనకు ఎన్ఏవి వాల్యూ పెరుగుతూ పోతుంది. మీకు అర్థమయ్యేలాగా ఒక క్లియర్ ఎగ్జాంపుల్తో నేను ఇప్పుడు మీకు చెప్తాను. లెటస్ సే ఒక కంపెనీ మనకు ఒక కొత్త ఫండ్ ని ఆఫర్ చేస్తుంది. ఆ పర్టికులర్ ఇన్వెస్టర్స్ ని ఇన్వైట్ చేసింది అనుకుందాం ఆ కొత్త ఫండ్ ఆఫరింగ్ కి. దాంట్లో ఫర్ సపోజ్ ఎన్ఏవి 10 రూపీస్ అని చెప్పుకున్నాం కాబట్టి ఒక 10,000 మంది వచ్చి ఆ పర్టికులర్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అంటే 10 into 10,000 ఆ పర్టికులర్ ఫండ్ యొక్క ఏయుఎం, అసెట్ అండర్ మేనేజ్మెంట్ వాల్యూ వచ్చేసి 1 lakh రూపీస్. ఇప్పుడు అసెట్ అండర్ మేనేజ్మెంట్ మనకు 1 lakh వచ్చింది కాబట్టి ఒక్కొక్క పర్టికులర్ పర్సన్ కి ఎంత యూనిట్స్ అలాట్ అయ్యాయో చూద్దాం. మనం ఒక్కొక్కరు 10,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు, డివైడెడ్ బై 10 అంటే ఎన్ఏవి వాల్యూ వేసుకుంటే మనకు ఒక్కొక్కరికి 1,000 యూనిట్స్ అలాట్ అయ్యాయి. అంటే ఆ పర్టికులర్ ఫండ్ కి 10,000 యూనిట్స్ అనేవి అలాట్ అయ్యాయి అని అర్థం. ఒక 6 months తర్వాత మనకు ఆ పర్టికులర్ ఫండ్ ఒక 10% గ్రో అయింది అనుకుందాం. అంటే అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ నీ అసెట్ అండర్ మేనేజ్మెంట్ 1 lakh ఉంది, అది 10% గ్రో అవుతే దాని వాల్యూ 1,10,000 అవుతుంది. ఇక్కడ మనం ముందు చెప్పుకున్న విధంగా మనకు ఆల్రెడీ 10,000 యూనిట్స్ ఆ పర్టికులర్ ఫండ్ కి అలాట్ అయి ఉన్నాయని మనం అనుకున్నాం. అంటే టోటల్ అసెట్ ఏదైతే ఉందో, అంటే టోటల్ ఏయుఎం డివైడెడ్ బై టోటల్ యూనిట్స్ మనం ఒకవేళ చేస్తే ఎన్ఏవి వాల్యూ వచ్చేసి మీకు 11 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఎన్ఏవి మనకు 11 రూపీస్ ఉంది కాబట్టి ఓకే, నా ఎన్ఏవి వాల్యూ 11 రూపీస్ అని మీరు అనుకుంటారు. ఇది ఒరిజినల్ కాదు. ఇక్కడే ట్విస్ట్ వచ్చింది. ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో వచ్చి మొత్తం పెంట చేసేస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఎక్స్పెన్స్ రేషియో పర్ ఇయర్ కి 0.6% అని అనుకుందాం. అంటే పర్ 6 months కి మనకు 0.3% అనేది మనకు ఎక్స్పెన్స్ రేషియో కట్ అవుతుంది. ఇక్కడ 11 మైనస్ 0.3% చేస్తే ఎన్ఏవి వాల్యూ 11 ఉంది కదా, దాని 11 మైనస్ 0.3% చేస్తే మనకు వచ్చే వాల్యూ 10.967. అంటే మ్యూచువల్ ఫండ్స్ ని మీరు ఒకవేళ రీడీమ్ చేయాలనుకుంటే మీకు వచ్చిన వాల్యూ వచ్చేసి 10,967 రూపాయలు. ఒరిజినల్ గా అయితే మీకు 11,000 రావాలి. ఇక్కడ ప్రతి 10,000 కి 33 రూపీస్ అనేది మనకు ఎక్స్పెన్స్ రేషియో కట్ అయింది. టెక్నికల్ గా మన ఎఫెక్టివ్ రిటర్న్స్ ఇక్కడ చూసుకుంటే ఆ పర్టికులర్ 6 months కి మనకు వచ్చింది 10% కాదు, 9.7% మాత్రమే. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యారు కదా, నేను మిమ్మల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తా. నెక్స్ట్ ఏంటో చూడండి. ఇక్కడ మీకు ఏదో అర్థమయ్యే విధంగా 6 months కలిపి ఒకేసారి 0.3% నేను తీసుకున్నాను. కానీ ఇక్కడ డార్క్ రియాలిటీ ఏంటి అంటే మీకు ఎక్స్పెన్స్ రేషియో ఎవ్రీ డే డిడక్ట్ అవుతుంది. అంటే మనకు ఎక్స్పెన్స్ రేషియో 0.6% ఉంటే దాన్ని డివైడెడ్ బై 365 ఈజ్ ఈక్వల్స్ టు 0.001643% మనకు ఎవ్రీ డే డిడక్ట్ అయ్యి మన ఎన్ఏవి అప్డేట్ అవుతుంది. ఇది ఎన్ఏవి అండ్ ఎక్స్పెన్స్ రేషియో మధ్య ఉన్న రియాలిటీ. మీకు ఒకవేళ దిమ్మ తిరిగిపోతే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.